ఆదిశంకరుడు 8 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు నర్మదా నది దగ్గర తిరుగుతూ తన గురువును వెతుక్కుంటూ వచ్చినప్పుడు స్వామి గోవింద భగవత్పాద దర్శనం కలుగుతుంది. గోవింద భగవత్పాదుడు ఆదిశంకరుని ఎవరు నువ్వు అని అడగడం జరుగుతుంది. అప్పుడు బాలుడుగా ఉన్న ఆదిశంకరుడు ఈ నిర్వాణ షట్కంతో సమాధానమివ్వడం జరుగుతుంది. ఆ తరువాత స్వామి గోవిందపాదుడు ఆదిశంకరుడిని తన శిష్యుడిగా అంగీకరించాడు. ఆత్మసాక్షాత్కారానికి దారితీసే ఆలోచన విధానాలతో ఈ నిర్వాణ షట్కం శ్లోకాలు విలువైనవిగా చెప్పబడ్డాయి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూపః శివోహం శివోహం న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానందరూపః శివోహం శివోహం న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞః అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూపః శివోహం శివోహం న మృత్యుర్న శంక న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మః న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూపః శివోహం శివోహం అహం నిర్వికల్పో నిరాకారరూపో విభూత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగతం నైవ ముక్తిర్న మేయః చిదానందరూపః శివోహం శివోహం. మనస్సుని ఎప్పుడూ గురువు యొక్క పాదపద్మాలపై కేంద్రీకరించాలని గురువు యొక్క ప్రాశస్త్యాన్ని తెలియచేస్తూ ఆదిశంకరాచార్యుల వారు రచించిన గుర్వష్టకం. శరీరం సురూపం తథా వా కలత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన లగ్నం గురోరగ్నిపద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం కలత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం గృహో బాంధవాః సర్వమేతద్ధి జాతం
मनश्चेन लग्नं गुरोरघ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् षडङ्गादिवेदो मुखे शास्त्रविद्या कवित्वादिगद्यं सुपद्यं करोति मनश्चेन लग्नं गुरोरघ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् विदेशेषु मान्यः स्वदेशेषु धन्यः सदाचारवृत्तेषु मत्तो न चान्यः मनश्चेन लग्नं गुरोरघ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् क्षमामण्डले भूपभूपालवृन्दैः सदा सेवितं यस्य पादारविन्दम् मनश्चेन लग्नं गुरोरघ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् यशो मे गतं दिक्षु दानप्रतापात् जगद्वस्तु सर्वं करे यत्प्रसादात् मनश्चेन लग्नं गुरोरघ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् न भोगे न योगे न वा वाजिराजौ न कान्तामुखेनैव वित्तेषु चित्तम् मनश्चेन लग्नं गुरोरघ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् अरण्येन वा स्वस्य गेहेन कार्ये न देहे मनो वर्तते मे त्वनध्ये मनश्चेन लग्नं गुरोरघ्रिपद्मे ततः किं ततः किं ततः किं ततः किम् गुरोरष्टकं यः पठेत् पुण्यदेही यतिर्भूपतिर्ब्रह्मचारी च गेही लभेद्वाञ्छितार्थं पदं ब्रह्मसंज्ञम् गुरोरुक्तवाक्ये मनो यस्य लग्नम्